వైఎం6 న్యూస్కి స్వాగతం. కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు. కంటోన్మెంట్ బోయినపల్లిలోని మల్లారెడ్డి గార్డెన్లో వేలాది మంది విద్యార్థులతో కలిసి ఛాత్రోంకి గూంజ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యే శ్రీ గణేష్, ఎమ్మెల్సీ బల్లమూరు వెంకట్, సికింద్రాబాద్ డీసీసీ అధ్యక్షులు దీపక్ జాన్, స్థానిక కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ భావాజాలంతో దేశాన్ని పాలిస్తున్న నరేంద్ర మోదీ ప్రభుత్వంలో నీట్ ఎగ్జామ్స్ లీక్ అయ్యి దేశవ్యాప్తంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే నిమ్మకు నీరెత్తినట్లుగా కేంద్ర ప్రభుత్వం ఉందని మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. విద్యార్థులకు అండగా నిలబడి కేంద్ర ప్రభుత్వ కుటిల రాజకీయాలను విద్యార్థులకి వివరించడానికి ఛాత్రోంకి గూంజ్ పేరుతో రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా తిరుగుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ముఖ్య నాయకులు ఎన్ఎస్యుఐ మేడ్చల్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అరుణ్ రెడ్డి, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ తనయుడు, కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు ముకుల్, కంటోన్మెంట్ ఎన్ఎస్యుఐ యువ నాయకుడు ఆదిత్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు. నీట్ పరీక్షల నిర్వహణ ఇంతవరకు మోడీ దాని మీద స్పందించలేదు. ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయలే. పిల్లల తల్లిదండ్రులు కష్ట నష్టాలకు ఓర్చి రమారమ్మి దాదాపుగా 1,32,000 కోట్ల రూపాయలు నీట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ కోసం పెట్టినారు. అంత సమయము అంత డబ్బు వెచ్చించిన ఒక్క తప్పిదం వల్ల నీట్ ఎగ్జామ్ లీక్ అయి ఎంతో మంది విద్యార్థులు రోడ్డున పడినటువంటి పరిస్థితి. ఉజ్జయిన్లో కరెంటు లేక 75 మంది విద్యార్థులు ఎగ్జామ్ రాయని పరిస్థితి. ఇంత ఘోర తప్పిదం జరిగినా ఇంతవరకు ధర్మేంద్ర ప్రధాన్ గారు స్పందించరు, రాజీనామా చేయరు. అందుకే మా నేత రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా తిరుగుతూ ఛాత్రోంకి గూంజ్ విద్యార్థుల గలం పేరిట ఉద్యమం చేపట్టినాడు. ఆ ఉద్యమంలో భాగంగా ఇవాళ ఇక్కడ వేల మంది విద్యార్థులతో మేము కూడా ఛాత్రోంకి గూంజ్ నిర్వహించినాం. ఇప్పటికైనా కనువిప్పు కావాలి. పెద్ద పెద్ద మాటలు చెప్పే మోడీ కనీసం నీటి పరీక్షను నిర్వహించలేకపోతా ఉన్న పరిస్థితి వల్ల ధర్మేంద్ర ప్రధాన్ గారిని తక్షణమే మంత్రులకు బర్తరఫ్ చేయాలి, పిల్లల భవిష్యత్తుని కాపాడాలి. టీపీసీసీ ఉపాధ్యక్షులు కూకట్పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్, తెలంగాణ రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బండి రమేష్ జన్మదిన వేడుకలను కూకట్పల్లిలోని ఎన్కేఎన్ఆర్ గార్డెన్స్లో అపూర్వ జనసందోహం మధ్య అత్యంత వైభవంగా పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కమ్మ సంఘం నాయకులు, సామాజిక సంఘాల ప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు పెద్ద ఎత్తున హాజరై బండి రమేష్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా భారీ కేకను కట్ చేసి ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు. పూలమాలలు, పుష్పగుచ్చాలు, శాలువాలు, జ్ఞాపికలతో బండి రమేష్ను ఘనంగా సత్కరించి జన్మదిన శుభాకాంక్షలతో ఎన్కేఎన్ఆర్ గార్డెన్స్ ప్రాంగణం పండుగ వాతావరణాన్ని తలపించింది. జన్మదిన వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా కమ్మ సంఘం నాయకులు బండి రమేష్ను ఘనంగా సన్మానించారు. కమ్మ సమాజానికి చేస్తున్న సేవలు, తెలంగాణ రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం సమాజ అభ్యున్నతికి చేపడుతున్న కార్యక్రమాలను కొనియాడుతూ శాలువా కప్పి పూలమాలలు వేసి పుష్పగుచ్చాలు అందజేసి ఘనంగా అభినందించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ ప్రజాసేవలో బండి రమేష్ మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. అనంతరం బండి రమేష్ మాట్లాడుతూ తనపై చూపుతున్న అపారమైన ప్రేమ, ఆదరణ, అభిమానానికి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ జన్మదినాన్ని కేవలం సంబరంగా కాకుండా ప్రజాసేవకు మరింత అంకితమయ్యే సంకల్ప దినంగా భావిస్తున్నారని పేర్కొన్నారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ కూకట్పల్లి నియోజకవర్గ అభివృద్ధి, పేదల సంక్షేమం, యువతకు అవకాశాలు కల్పించడం, కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం నిరంతరం కృషి చేస్తానని అన్నారు. జన్మదిన వేడుకల సందర్భంగా అన్నదాన కార్యక్రమం, కేక్ పంపిణీ, పేదలకు పండ్లు పంపిణీ వంటి సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఎన్కేఎన్ఆర్ గార్డెన్స్ ప్రాంగణం వేలాది మంది నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కిక్కిరిసిపోయింది. ఈ వేడుకలు బండి రమేష్ ప్రజాదరణకు, ఆయనపై కార్యకర్తలు మరియు ప్రజల్లో ఉన్న అభిమానానికి నిదర్శనంగా నిలిచాయని కాంగ్రెస్ పార్టీ నాయకులు పేర్కొన్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలోని వివిధ వార్డుల్లో సెర్ కార్యక్రమం కొనసాగుతుంది. వివిధ బస్తీల్లో నాయకులు, బిఎల్ఓలు ఓటర్లకు సెర్ పై అవగాహన కల్పిస్తున్నారు. న్యూ బోయినపల్లి, చిన్నతోకట, నక్కల బస్తీలలో కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ పర్యటించి సెర్
కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జంపన ప్రతాప్ మాట్లాడుతూ సర్ ప్రక్రియ గడువు ఈ నెల 24వ తేదీ వరకు మాత్రమే ఉంది అని అధికారులు, బిఎల్ఓలు, నాయకులు ప్రజలకు సహకరిస్తూ శరవేగంగా పూర్తి స్థాయిలో పూర్తి చేయాలని సూచించారు. సర్ ప్రక్రియ గందరగోళంగా ఉందని, ఓచర్లకు అర్థం కావడం లేదని బిఎల్ఓలు ఓచర్లకు వివరించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు ముఖేష్ యాదవ్, లక్ష్మణ్, కొండలి యాదవ్తో పాటు తదితరులు పాల్గొన్నారు. దేశంలోని విద్యా వ్యవస్థల్లోని లోపాలు, నీటి పరీక్షా పత్రాల లీకేజీ, విద్యాశాఖ మంత్రి అసమర్థత, కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ పిలుపు మేరకు విద్యార్థుల తరపున గొంతు వినిపించడానికి కాంగ్రెస్ పార్టీ బోయిన్పల్లిలోని మల్లారెడ్డి గార్డెన్స్ లో చాత్రోంకి గూంజ్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యే శ్రీ గణేష్, ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్, డీసీసీ అధ్యక్షులు దీపక్ జాన్లు హాజరయ్యారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ను కాంగ్రెస్ పార్టీ 3వ వార్డు అధ్యక్షుడు మహేష్ యాదవ్ శాలువాతో సన్మానించగా, ఎమ్మెల్యే శ్రీ గణేష్ను ఎన్ఎస్యుఐ కంటోన్మెంట్ యువ నాయకుడు ఆదిత్య యాదవ్ శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా 3వ వార్డు అధ్యక్షుడు మహేష్ యాదవ్, ఎన్ఎస్యుఐ కంటోన్మెంట్ యువ నాయకుడు ఆదిత్య యాదవ్ మాట్లాడుతూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రికి రాజీనామా చేసే వరకు కాంగ్రెస్ పార్టీ ఏ కార్యక్రమాన్ని ఇచ్చినా విజయవంతం చేస్తామని వాళ్ళు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ఎన్ఎస్యుఐ విద్యార్థులు వేలాది మంది పాల్గొన్నారు. జై సోనియమ్మ.